వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం చారకొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల్లో స్థానికులు బహిష్కరించారు. గోకారం రిజర్వాయర్ సామర్థ్యం తగ్గింపు డిమాండ్తో 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అధికారులు ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఎన్నికలను బహిష్కరించినట్లు తెలిపారు. క్లస్టర్ వై రామకృష్ణ మాట్లాడుతూ ఎర్రవల్లి గ్రామం నుంచి నామినేషన్లు రాలేదని తెలిపారు. నల్గొండలోని ఎన్జీ కళాశాలలో నూతనంగా చేపడుతున్న భవన నిర్మాణ పనులలో త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన కళాశాలను ఆకస్మికంగా సందర్శించి ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్తో పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిధుల విషయంలో ఏవైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లాలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. గత 24 గంటల్లో వెల్దండ మండలం బొల్లంపల్లిలో అత్యల్పంగా 13 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తోటపల్లిలో 14 డిగ్రీలు, ఎల్లికల్, ఊర్కొండలో 14.4 డిగ్రీలు, బిజినపల్లిలో 14.7 డిగ్రీలు, తెలకపల్లి, యంగంపల్లిలో 14.9 డిగ్రీలు, సిరసన గంటలో 15.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ గణాంకాలు జిల్లాలో పెరుగుతున్న చలి ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కేటీఆర్ నాయకత్వ పరీక్షలో విఫలమయ్యారని, హరీష్ రావు కూడా అనుమానాస్పదంగానే ఉన్నారని తెలిపారు. గులాబీ పార్టీని ఎవరికో ఒకరికి అప్పగించాల్సిందేనని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ అధికారం రావడం అనేది ఒక కల అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని బెల్లంపల్లి పట్టణంలో దళిత సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు ప్రవీణ్ కాంటాయ్ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేల్పూరు, వెంకటాపూర్, సాయిపేట్, అమీనాపూర్ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్కూటనీ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నికల ప్రక్రియలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించడం జరుగుతోంది. భద్రాచలంలో త్వరలో జరగనున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు స్థానికులను భాగస్వామ్యం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉత్సవాల అలంకారాల ఏర్పాట్లలో స్థానికుల సహకారం తీసుకోవాలని దేవస్థానం ఈవో దామోదర్రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ మేరకు స్థానిక చిత్రకూట మండపంలో స్థానికులతో సమావేశం నిర్వహించి వారి భాగస్వామ్యం గురించి చర్చించారు. రాపత్తు, విలాసోత్సవాలకు సంస్థల శాఖలు దేవాదాయ శాఖకు సహకరిస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికలో మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి బండి సంజయ్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో నాయకులంతా ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రఘునాథపాలెం మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులే ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో గెలుపునకు దోహదపడతాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిమ్మపూడి పాపట్లపల్లి గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ధీమా వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో మండలంలో రహదారులతో సహా అనేక అభివృద్ధి పనులు బీఆర్ఎస్ పాలనలో జరిగాయని, అయితే గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, యువత, మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆయన పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. నర్సంపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామ స్థాయి ఎన్నికలు జరుగుతున్న సమయంలో సీఎం ప్రజాసభలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి, ఎన్నికల ప్రక్రియకు అవమానమని, ఇది సిగ్గుచేటని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో నిష్పక్షపాతిగా పాటించాల్సిన సమయంలో సీఎం స్వయంగా ప్రచారానికి రావడం సరికాదని ఆయన విమర్శించారు.